సీఎం అవుతాను. తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇలా సంచలనమైన వ్యాఖ్యలను అయితే చేశారు. తనకు కూడా ఎప్పుడో ఒక రోజు టైం వస్తుందని, ఏదో ఒక రోజు తాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతానని ధీమా వ్యక్తం చేశారు. ఆ రోజు వస్తే 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతి విషయంపై సమగ్ర విచారణ జరిపిస్తానని హెచ్చరించారు. నోట్ దిస్ పాయింట్. 2014 నుంచి జరిగిన ప్రతి విషయాన్ని ఇక్కడ ఒక బీజేపీనో ఒక కాంగ్రెస్ను టార్గెట్ చేసినగా ఈ మాట లేదు. మరి అంటే తెలంగాణ వచ్చినప్పటి దగ్గర నుంచి మీ నాయన పార్టీ ఏదైతే ఫక్త్ రాజకీయ పార్టీగా కన్వర్ట్ అయిపోయిన తర్వాత మీ నాయన పార్టీ ఏదైతే ఉందో ఆ నాయన పార్టీలో జరిగిన అవకతవకలను అన్నింటినీ కూడా నేను బయట పెడతాను, మీ దగ్గర సమాధానాలు లేవు, నా రోజు వచ్చినప్పుడు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మరి బీఆర్ఎస్ నేతలందరికీ కూడా ఒక రకంగా చెమటలు పట్టే విధంగా కవిత మాట్లాడటాన్ని మనందరం కూడా చూడొచ్చు. మరి ఒకప్పుడు ఏదో షర్మిల ఏ రకంగా వచ్చారో వైసీపీకి, మరి ఇట్లా వచ్చారు అట్ట వెళ్ళిపోయారు, లేదంటే జగనన్న పరిస్థితి అక్కడ ఉండే అలా అయిపోయింది, కానీ షర్మిల పాత్ర ఎంత ఉందో అంతే అనుకున్నారు. కానీ రానున్న రోజుల్లో కవిత యొక్క ఇంపాక్ట్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా బలంగా ఉండబోతుంది. ఇది అక్షర సత్యం అని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే మరి కల్వకుంట్ల కవిత వెళుతున్న దూకుడు, ఆవిడ సంధిస్తున్న ప్రశ్నలు మరి బీఆర్ఎస్ నేతలకు మరి యమపాశాల్లాగా మారి ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టుగా మరి చేస్తున్నాయి. మరి కల్వకుంట్ల కవిత ఈ రకంగా మాట్లాడుతున్నారు. 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతి విషయంపైన సమగ్ర విచారణ జరిపిస్తానని అన్నారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయాలు ఏర్పాటు చేసిన మీడియా సమస్యల కవిత తనపై వస్తున్న ఆరోపణలు తిప్పికొడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో తాను కానీ తన భర్త కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదని కవిత స్పష్టం చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న వారికి లీగల్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతల అవినీతి చిట్టాను తాను ఇంకా పూర్తిగా విప్పలేదని, ఇది ఇప్పుడు ఓన్లీ టేజర్ కూడా కాదు, దాన్ని ఏంటంటారు, జస్ట్ పోస్టర్ అనుకోండి, జస్ట్ పోస్టర్ లాంటిదే. ఇక నేను తనపై ఇప్పుడు కన్నా జరుగుతున్నది కేవలం టాస్ మాత్రమేనని, త్వరలో వారి అవినీతి అక్రమాలపై అసలైన టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నానని వ్యాఖ్యానించారు. దీనికే ఉడికిపడితే ఎలా అని ప్రశ్నించిన ఆమె బీఆర్ఎస్ చేసిన పాపాలను అవినీతి తనపై రుద్దే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే ఒక్కొక్కడికి తోలు తీస్తానని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. గతంలో పాలసీల పేరుతో అక్రమాలకు కిటికీలు తెరిపించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు వాళ్ళు బాటాలు వేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రహదారులు పరుస్తుందని పనిలో పనిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఒక విమర్శ అయితే చేశారు. ఎందుకంటే మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎదురుదాడి చేసే అవకాశం ఉంది, కాంగ్రెస్ని ఏమీ అంటలేదు అంటారేమో అని. మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ను కూడా ఒక మాట అయితే అనేశారు. ముఖ్యంగా కేటీఆర్ హయాంలో అనేక చెరువులు ప్రైవేట్ బిల్డర్లకు అభివృద్ధి పేరుతో కట్టబెట్టారని మండిపడ్డారు. ఉస్మాన్ కుంట చెరువును ప్రణీత్ బిల్డర్స్కు ఇచ్చారని, ఆ సంస్థ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు డైరెక్టర్గా ఉన్నారని ఆమె బయటపెట్టారు. మాధవరం కృష్ణారావు వెనుక ఉన్న గుంట నక్కను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను హరీష్ రావుపై ఆరోపణలు చేస్తే మధ్యలో బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదని మరి కవిత ఫైర్ అయ్యారు. మరి టీ న్యూస్కు కూడా షాక్ ఇచ్చారు. తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ కేసీఆర్ కుటుంబానికి చెందిన ఛానల్ టీ న్యూస్ యాజమాన్యానికి, అలాగే తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డిలకు ఆమె న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు జారీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో సివిల్ క్రిమినల్ చట్టాల ప్రకారం పరువు నష్టం దావా కూడా వేస్తానని కవిత తెలిపారు. ఇక ఒక రకంగా చూస్తానంటే డైరెక్ట్ అటాక్ అయిపోతున్నారు కవిత. కంపల్సరీ బీఆర్ఎస్ని ఢీ కొట్టే దానిలో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఏ రకంగా ముందున్నాయో అదే రకంగా దానికంటే ముందు వరుసలోనే కల్వకుంట్ల కవిత ఉండేటట్టున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ మరి కవితాస్త్రాన్ని మరి ఏ రకంగా ఎదుర్కొంటారో మరి ఇప్పుడు వరకు స్టార్ట్ చేయని మరి ఒకళ్ళు కూడా కేటీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా మరి డైరెక్ట్గా విమర్శించిన పరిస్థితి లేదు. మరి కవిత మీద గన అటాక్ గన స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ యుద్ధం స్టార్ట్ అయిపోయినట్టే మనందరం కూడా అనుకోవాల్సి ఉంటుంది. ఇక చింతూరు ఘాట్ రోడ్డు ప్రమాదంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 9 మంది దుర్మరణం పొందారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు సంతాపాన్ని అయితే తెలిపారు. ఆహ్లాదమైన వాతావరణం సాగాల్సిన విహార యాత్ర అంతులేని విషాదాన్ని మిగిల్చింది. దైవ దర్శనం